రైట్ రామ్మోహన్ ఏ మాత్రం మార్పు లేకుండా రామ్మోహన్ దాటేసాం సమయం తక్కువ. Let me tell you the difference between BJP, BRS and Congress. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఏకలింగం లెక్క మాకున్నటువంటి ఐటీ మంత్రి అన్నిటికీ కూడా అన్ని యుద్ధాలు చేసేటటువంటి ఏకైక మంత్రి అనేటటువంటి దాని లెక్క బీఆర్ఎస్ పార్టీ అంటది. కానీ పిల్లలకు అక్షరాలు నేర్పించే దగ్గర ఏ టెక్నాలజీ పనికిరాదు. ఉల్టా పాఠశాలలు తీసేటటువంటి పరిపాలన, దిక్కుమాలిన పరిపాలన వాళ్ళు చేస్తారు. అండ్ బీజేపీ మిత్రుడు మాట్లాడిన కొంచెంసేపట్లోనే థ్యాంక్స్ టు జియో అన్నాడు, ఎయిర్టెల్ అన్నాడు, కానీ వీ థ్యాంక్ టు బిఎస్ఎన్ఎల్ ఫర్ సాక్రిఫైసింగ్ ఇట్స్ లైఫ్ టు ప్రమోట్ జియో. బిఎస్ఎన్ఎల్ అనేటటువంటిది చచ్చిపోయి జియోని అనేటటువంటి దాన్ని బతికిచ్చింది అదే స్తంభాల మీద, అదే నెట్వర్క్ల మీద, ప్రైవేట్ వాళ్ళని. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అదాని వాళ్ళని తీసుకొని వచ్చిర్రు చూసిరా, వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అంటే డిఫరెన్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎస్టాబ్లిష్ అయినటువంటివి బంగారు గుడ్లు పెడుతున్నటువంటి బాతుని తీసుకొని పోయి అదాని చేతిలో కాంగ్రెస్ పార్టీ పెట్టదు. కానీ రాష్ట్ర వనరులని పెంచేటటువంటిగా, ఉపాధి ఇచ్చేటటువంటిగా ఒక ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహకాల లెక్క మాత్రమే మీ నుంచి మాకు పెట్టుబడులు కావాలనేటటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. లాభాల సాటిగా ఉంటున్నటువంటి సంస్థని వాళ్ళ చేతిలో పెట్టేటటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేయదు. కానీ రాష్ట్రానికి లాభాలు చేసేటటువంటి విధంగా ప్రైవేట్ రంగాన్ని తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. లిబరలైజేషన్ ప్రాసెస్ చేసింది అసలు ప్రైవేటైజేషన్ మొదలు పెట్టింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు అంటే మీ సోనియా గాంధీ గారికి మీకు ఎందుకంత కోపం అంటున్నా? ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేసిందే మీ వాళ్ళండి. బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ కాలేదు, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ కాలేదు. ఫస్ట్ థింగ్ చెప్తాను, మీకు ఇచ్చా కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారు? కాదు కాదు కాదు, ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పారు, అయిపోయింది. ఆగండి ఆగండి, ఒక్క విషయం పొలిటికల్ గా మాట్లాడాలంటే చాలా ఒక విషయం, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అని ఉంది. ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రేవంత్ రెడ్డి గారిని రేపు విప్రో టిఎస్ ని నెంబర్ 1 ఐటీ సర్వీసెస్ కంపెనీ చేయమని చెప్పండి, సంస్థను చేయమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే తెలంగాణలో ఒక కావత్ ఉంటుంది, ఉన్నట్టంటే మన్నట్టు అవుతుంది అని అంటారు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడినా, దానికి ఎందుకన్నా అంత కోపము? జనాలకు మీ వాదన మీరు చెప్పండి, మా వాదన మేము చెప్తాం. మీరు అన్నటువంటి దానికి తేడా నేను చెప్పిన ఒక్క నిమిషం లేనిది ఎట్లా ఒక్క నిమిషం నా సమయం మాట్లాడుకోవడం వల్ల క్లారిటీ నేను జస్ట్ ఒక అవుట్లైన్ లో చెప్తా. ఏ దేశాన్ని నడుపుతున్నా, రాష్ట్రాన్ని నడుపుతున్నా ముందు చూపుతోటి ప్రభుత్వం అనేటటువంటిది పోవాలి. మనకుంటున్నటువంటి వనరులు ఎంత ఉన్నాయి, భవిష్యత్తు మనం నిర్మించబోయేటటువంటి దానికి వనరులు ఎంత కావాలి, ఆ శక్తిని మనము ఒక రూపాయి కాపాడకుండా భవిష్యత్తు తరాలకి ఎట్లాంటి జీవితాన్ని ఇస్తున్నాం అనేటటువంటి దాంతో పోవాలి. కానీ టెక్నాలజీ గురించి మాట్లాడేటటువంటి బీజేపీ ఈరోజు ఆకలి సూచీలో ఈరోజు ఆఫ్రికా కంటే వెనకబడిపోతున్నటువంటి పరిపాలన నువ్వెట్లా చేస్తున్నావు? టెక్నాలజీ అనేటటువంటి కడుపు కాడ అన్నం కేజీ మొదలు పెట్టినాక చెప్పు. లిటరసీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నా. సో మీరు పరిపాలన ప్రవచనాలు ఇవన్నీ ఇచ్చేదానికంటే ముందు ఒక సామాన్యుడి కడుపుకి అన్నం దగ్గరికి వచ్చి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందా? సో లిబరలైజేషన్ నువ్వు మాట్లాడుతున్నావు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక ప్రభుత్వము పాలన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి పని చేసిరు, మీ ఇద్దరు కలిసి పని చేసిరు కాబట్టి అట్లా చేసి చేసినామని మీరు గొప్పలు పెట్టుబడులు స్టేజ్ కి తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థని బంగారం కుదవ పెట్టే స్టేజ్ కి తీసుకొచ్చారు. తీసుకపోయి అదే లండన్ లో ఎవరైతే మనల్ని బంగారం కుదబెడితే బంగారు దేశాన్ని కుదబెట్టారు. దేశాన్ని కుదబెట్టారు, మనల్ని పాలించిన వాళ్ళకే మళ్ళీ మన బంగారాన్ని. పోరెడ్డి గారు దయచేసి, ఎందుకంటే సరే మీరు మాట్లాడతారు, మీ పార్టీ గొప్ప చెప్తారు, మమ్మల్ని విమర్శిస్తారు, అంతకుమించి ఏముండదు. సో మేము మాట్లాడేటప్పుడు కొంత మేరకు మేము విమర్శించినప్పుడు కూడా మీరు భరించాలి.